ఇంకా 6 గ్యారెంటీ నుంచి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి మీరు 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తాన్నారు. కొండ నవి ఎలకలు కూడా పట్టలే మీరు. ఒక్క మండలంలో ఒక్క గ్రామం అట. ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు ఎలక్షన్ ముందు ఏమన్నారు? 2500 రూపాయలు అందరికి ఇస్తాన్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికి ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక గ్రామంలోనే లబ్ధిదారులారా అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇదేం ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు మీకు? ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు. పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు, రైతు భరోసా రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామానికి ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే ఇదంతా చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి. ఇవాళ గింత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు వాళ్ళ మీద చిత్తశుద్ధి వచ్చినారే. గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వానియే, ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వానియే, శ్మశాన వర్గ పైసలు కేంద్ర ప్రభుత్వానియే, కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వానియే, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే, గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర ప్రభుత్వానియే, సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వానియే, నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వానియే, రైల్వేస్ కేంద్ర ప్రభుత్వానియే, లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే, సబ్ స్టేషన్ కేంద్ర ప్రభుత్వానియే. మీ చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను 6 గంటలకి అతిగతలేదు మీకు. కాబట్టి మళ్లీ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మాకు భేషజాలు లేవు, మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు. వీలక మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను మళ్లీ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. లేకుంటే నేరుగా లబ్ధిదారులకు ఇస్తాం. ఆలోచించాలని కోరుతాను నేను. అదే రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి ఇస్తుందా? ముఖ్యమంత్రి జేబులోకి ఇస్తుందా? అరే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొన్ని సమయిస్తుందా? అరే పన్నులు ఇక్కడ కూడా కడుతున్నా ప్రజలు, ఎక్కడైనా పన్నులే. కాబట్టి అంటే ముద్రించుకిస్తారా పైసలు? ఎందుకు ఇస్తారు రాష్ట్ర కేంద్రం ఇష్టమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారెంటీ అమలు చేస్తలేదు? ఇంత పన్నులు కడుతున్నాము, ఇస్తాను హామీలు ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం? 6 గ్యారెంటీ ఎవరి జాగ్రత్త ఎందుకు ఇస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశానికి పైసలు వస్తున్నాయి ఏమన్నా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా? వాళ్ళు ట్యాక్సీ కడుతున్నారా?